సమితి రాష్ట్ర అధ్యక్షులు మన టుడేకి వచ్చినారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు స్టూడెంట్ కేంద్ర సమితి నాయకులు కూడా వచ్చినారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న ఆర్థిక అసమాన పరిస్థితులు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, దాని యొక్క అవసరాలు, ఆ వస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ప్రజలకి అనే వాటి మీద నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వాటి యొక్క పూర్తి అవగాహన ఈ ప్రజలకు కలిగించేందుకు AP9 న్యూస్ జయాంధ్ర ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులను కోరగా స్టూడియోకి వచ్చి తన అభిప్రాయాన్ని AP9 న్యూస్ తో పంచుకున్నారు. నమస్కారం. సంఘీయ జయాంధ్ర ప్రజాసమితి స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రజల కాలగట్టుకు ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నా AP9 న్యూస్ వారికి నా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని మనం ప్రజలందరికీ వివరించడానికి గాను రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత పార్లమెంటు సాక్షిగా ఒక ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీ, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు చేసిన డిమాండ్, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ ఏదైతే విడిపోతుందో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా మేము ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ఇవాళ ప్రధానమంత్రి, ఆ రోజున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న మోడీ గారు, అట్లాగే ఈ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు హామీ స్పష్టంగా తిరుపతిలో ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని విడగొట్టలేదు, ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ లు కలిపి రాష్ట్రాన్ని విడదీశాయి. కాబట్టి ఈ రాష్ట్ర విభజన నేపథ్యంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంత లాభం అయితే చేయాలో కాంగ్రెస్ పాత్ర కాంగ్రెస్ చేసింది. బీజేపీ చేయాల్సిన లాభం ఆ రోజు మేము అధికారంలో లేదని తప్పించుకున్నారు. కాబట్టి ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఈ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఖచ్చితమైన అవసరం. ప్రత్యేక హోదా ఇవ్వడానికి పారామీటర్స్ లేవని చెప్పేసి వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే పారామీటర్స్ లో అసమానతలు, ఆర్థిక అసమానతలు, పూర్తి స్థాయిలో అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితులు అనే అంశం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి దోహదపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు ఉంటే 13 జిల్లాలో 7 జిల్లాలు కరువు జిల్లాలే. పైగా ఉన్న 5 జిల్లాల్లో కూడా సగం ప్యాడీ ఉంటది, సగం మెట్ట ప్రాంతం ఉంటది. కాబట్టి అస్తవ్యస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న క్రమంలో దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి, ఈ సంఘాల పేరు చెప్పి, ఆ సంఘాల పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేయడాన్ని జనాల ప్రజాసమితిగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఒక దేశ ప్రధాని హోదాలో పార్లమెంట్ లో ఇచ్చిన హామీకే విలువ లేకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి, ఏ విధమైన పోరాటాలు చేయాలి? ఖచ్చితంగా ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం భాగమా కాదా అని చెప్పేసి జనాల ప్రజాసమితి తరఫు నుంచి మేము ప్రశ్నిస్తాం. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ఈవెన్ ఒక జిరాక్స్ షాప్ మెయింటైన్ చేసే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో జిరాక్స్ షాప్ కూడా 20 years పాటు 50% కరెంటు బిల్లులు రీఎంబర్స్మెంట్ అవుతాయి. అది సామాన్యుడికి జరిగే ప్రయోజనం. అట్లాగే ఎక్సైజ్ డ్యూటీ తగ్గడం వల్ల మాక్సిమం ఎక్సైజ్ సుంకం ఎంతైతే విధిస్తున్నారో అంత సుంకం తగ్గడం వల్ల సిమెంట్ ధరలు వెంటనే అదుపులోకి వస్తాయి. సిమెంట్ కట్ట ధర ఇవాళ 300 ఉంటే ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇస్తారో ఎక్సైజ్ ట్యాక్స్ రిలాక్సేషన్ వస్తుందో సిమెంట్ కట్ట 180 రూపాయలు లేదా 200 రూపాయలు పూర్తి స్థాయి తగ్గి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి, అందరికీ ఉపాధి లభిస్తుంది. ఇదే క్రమంలో 100% ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ వలన, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ సబ్సిడీల వలన రైతులకి మేలు జరుగుతుంది. అట్లాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు జరుగుతుంది. ఉదాహరణకు ఒక 3 స్టార్ హోటల్ పెట్టాలి అనుకున్న పెట్టుబడిదారుడికి ఇవాళ 20 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే ప్రత్యేక హోదా వస్తే ఈ సబ్సిడీలన్నీ, ఈ ట్యాక్స్ రిలాక్సేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ అయితే 20 కోట్ల పెట్టుబడి కేవలం 10 కోట్లు మాత్రమే అవుతుంది. ఒక 10 కోట్లు పెట్టి ఆయన 3 స్టార్ హోటల్ పెడితే 200 మంది ఉద్యోగస్తులకు ఉపాధి లభిస్తుంది. ఇది దాదాపు 30 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల పాటు 200 మందికి జీవనభృతి కల్పిస్తుంది. కాబట్టి ప్రత్యేక హోదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం. పెట్టుబడిదారులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా. ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇస్తున్నారో ప్రత్యేక హోదా ఇచ్చిన వెంటనే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం
ఇష్యూ చేస్తుంది. వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి వీళ్ళకి ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ సంక్షేమానికి పెట్టే నిధులన్నీ కూడా 100% కేంద్ర ప్రభుత్వమే రిలీజ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి బర్డెన్ ఉండదు. కాబట్టి అప్లై చేసుకున్న ప్రతి వారికి పెన్షన్ లభించే అవకాశం ఉంటుంది. అట్లాగే వృద్ధాశ్రమాలు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు పెట్టిన ఖర్చులో 90% కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ మంది వృద్ధులకి సేవ చేయడానికి స్వచ్ఛంద సంస్థలకు అవకాశం లేదు. ఇదే క్రమంలో హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, బయోటెక్నాలజీ రంగంలో కానివ్వండి, విద్యా సంస్థలు పెట్టే వ్యాపారవేత్తలకి దాదాపు 40% సబ్సిడీలు అందడం వలన నాణ్యమైన విద్యా సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే సామాన్య విద్యార్థులకి నాణ్యమైన విద్య అతి తక్కువ ఖరీదుకి, ఉదాహరణకి వాళ్ళ 100 రూపాయల ఖరీదు అయిన విద్య తీసుకోగలిగితే రేపు కేవలం 45 రూపాయలకి 45% ఇన్వెస్ట్మెంట్ తో నాణ్యమైన విద్య లభించే అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ 90% కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కొన్ని విద్యా సంస్థల్లో వీళ్ళకి ఫ్రీ కోచింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 83 రకాల పథకాల నుంచి, అట్లాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే 8 రకాల పథకాల నుంచి దాదాపు 5 లక్షల రూపాయల లోన్ల వరకు వివిధ దశల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇచ్చే పర్సెంటేజీల ఆధారంగా సబ్సిడీతో కూడిన రుణాలని అప్లై చేసుకున్న ప్రతి వ్యక్తికి విత్ ఇన్ 3 months రిలీజ్ అవడానికి గాను ప్రత్యేక హోదా వస్తే ప్రతి నిరుద్యోగికి మేలు జరుగుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి కేవలం ప్యాకేజీ వెంట పడడం కనీస పక్షపు ఆలోచన ఉన్న ఏ వ్యక్తి చేయని పని. ఇవాళ ప్యాకేజీ అంటే ఖచ్చితంగా ప్యాకేజీ మీ స్వప్రయోజనాల కోసం మాత్రమే, రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం లేవు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు ఇవ్వడం ఏ కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా గానీ అది కేంద్రం బాధ్యత. బీజేపీ ఏమనండి, కాంగ్రెస్ ఏమనండి, ఇంకో ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా పూర్తి స్థాయి బాధ్యత ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని. ఇది జాతీయ ప్రాజెక్టు విభజన చట్టంలో స్పష్టంగా చెప్పింది. బీజేపీ కాకపోతే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం దానికి ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సిందే. అలాంటి నిధులు ఇచ్చే దాన్ని వీళ్ళేదో సాధించామని చెప్పదలుచుకోవడం అవివేకం. అట్లాగే ఈ రాష్ట్రాల్లో ఎప్పటి వరకు కేంద్ర ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే అలాట్ చేశారో వాటిలో 2 యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఇంకా ఈ రాష్ట్రం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇంతవరకు కూడా రాష్ట్రం విడివడి 3 సంవత్సరాలైనా విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. అన్ని సంస్థలు పూర్తి స్థాయిలో విభజించబడలేదు. ఆంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నా గానీ కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ వెనకుండిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ విషయంలో పూర్తి స్థాయి ఉద్యమ నిర్మాణానికి జయానంద ప్రజాసమితిగా మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి సమీకరణ మొదలుపెట్టాం. ఈ క్రమంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసం చేసిన టీడీపీ, బీజేపీ ప్రభుత్వాధినేతలు, టీడీపీ, బీజేపీ నాయకుల్ని ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం గాని ఈ 2 హామీలు తొందరలో దొక్కి మాకు ప్యాకేజీ చాలు, హోదా అంటే ముగిసిన అధ్యాయం అని చెప్పేసి మోసం చేయడాన్ని ఈ ప్రజలందరికీ తేటతలం అయ్యే విధంగా పక్కాగా వివరించుకుంటూ టీడీపీ, బీజేపీ అభ్యర్థులకి ఖచ్చితంగా ఓటు వేయొద్దని కోరుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను జయాంధ్ర ప్రజాసమితి, జయాంధ్ర స్టూడెంట్ యూనియన్, జయాంధ్ర మహిళా విభాగం, జయాంధ్ర కార్మిక విభాగం, జయాంధ్ర టీచర్స్ విభాగం అన్ని విభాగాలు కలుపుకొని మేము ప్రజల్లోకి వెళ్లి బీజేపీ, టీడీపీ అభ్యర్థులు ఖచ్చితంగా ఓటు చేయకండి, ప్రజలకు మేలు చేసి ప్రత్యేక హోదాని ఎవరైతే బుధానికి ఎత్తుకొని ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేస్తారో అటువంటి పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు కానివ్వండి, అటువంటి ఇండివిజువల్ అభ్యర్థులు కానీ గెలిపించమని చెప్పేసి జయాంధ్ర ప్రజాసమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే క్రమంలో ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.